ఇప్పుడు ఈరోజు ఏం జరగబోతుందో నేనైతే చెప్తాను. ఈరోజు ఫస్టు స్విమ్మింగ్ పూల్ టాస్క్ అనేది పెడతాడు కదా! అదే మనం ఫస్ట్ ప్రోమోలో చూపిస్తున్న టాస్కు. ఆ టాస్క్‌లో వచ్చేసి సంజన గారైతే ఓడిపోతారు. తనూజ అండ్ ఇమ్మానుయేల్ గెలుస్తారు. ఇంకా రెండో టాస్క్ వచ్చేసి బెలూన్లు ఊదే టాస్క్ అయితే పెడతారంట. ఆ బెలూన్ ఊదే టాస్క్‌లో కూడా ఇద్దరికి టై అవుతుంది. ఇంకా థర్డ్ వన్ టాస్క్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అని పెడతారు. వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంటే మామూలుగా అయితే ఇమ్మానుయేలే గెలుస్తాడు కదా! మేబీ అది సపోర్టింగ్ టాస్క్ ఏమో. అంతకుముందు నిఖిల్‌కి కూడా పెట్టారు కదా! నిఖిల్, తనూజ ఉన్నప్పుడు వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ పెట్టారు. అలాంటిది ఏమైనా పెడతారేమో తెలీదు. దానిలో అయితే తనూజనే గెలుస్తుంది. అంటే గెలిచిన వెంటనే బిగ్ బాస్ కన్స్ట్రక్షన్ రూమ్‌కి పిలుస్తారు. పిలిచి నీకు ఇమ్యూనిటీ కావాలా? లేకపోతే అక్కడ డబ్బులు ఉన్నాయి కదా! ఆ డబ్బులు ఏమన్నా కావాలా? అంటే తనూజ వచ్చేసి నాకు ఇమ్యూనిటీ వద్దు, డబ్బులు వద్దు. నేను ఆడియన్స్ ఓట్లతోనే పోతాను అని చెప్పాడనిందంట. దానికి కళ్యాణ్ కూడా చాలా ఫీల్ అయిపోతాడంట. అదేంటది నీకు వచ్చి ఉండాల్సిందే పోయిండేది. నువ్వు తీసుకుని ఉంటే పోయిండేది అంటే ఆల్రెడీ అమ్మాయికి తెలుసు తను ఫైనల్లో ఉన్నానని తెలుసు. అదేం అవసరం లేదు అని చెప్పి అనుకుంటుంది. అలాంటి అవసరం లేదు అనుకున్నప్పుడు టాస్క్లు అలా లైట్గా ఆడేసి పోయింటే ఇప్పుడు డీమాన్ పవన్ ఉన్నాడు. ఆ డీమాన్ పవన్ అన్న కొంచెం ముందుకు పోయేవాడు కదా! అంతమందిని కుట్ర చేసి అంతమందిని దింపేసి కుళ్ళుతో కుజితంతో అసలు వెనక ముందు ఆలోచించకుండా ఏంది నా కత్తికి రెండు వైపులా పదును ఉన్నాయి అన్నట్టు భరణి పైన ఉన్నప్పుడు నువ్వు హైయెస్ట్లో ఉన్నావు నేను తీసేస్తా అంటుంది. భరణి అన్న డౌన్లో ఉన్నప్పుడు నువ్వు డౌన్లో ఉన్నా నేను తీసేస్తాను అంటుంది. ఈ హైయెస్ట్లో ఉన్నప్పుడు ఇది ఎవరు తీయకూడదు, ఈ జోలికి కూడా ఎవరు బోరు అంటే నా కత్తికి 2 వైపుల 10 ఉంది అన్నట్టు అంత ఆ విధంగా ఆడి పక్కనోళ్ళకి ఛాన్స్ ఇచ్చుండే పోయిండేది కదా. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటారంటే మా తనూజాని అంటావా, మా తనూజ ఆడాలనుకునింది ఆడింది, ఆడియన్స్ ఓట్లతోనే పోతాననుకునింది అంటే ఆడియన్స్ ఓట్లతో పోతానంటే తెలిసిపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి నిన్న ప్రేక్షకులకు పోయారు కదా, డైహార్డ్ ఫ్యాన్స్ పోయారు కదా, వాళ్ళంతా నువ్వే విన్నర్ అవ్వాలి, నువ్వే విన్ అవుతావని చెప్పారు. ఇంకెందుకు నాకు పర్లేదు అని చెప్పేసి ఆమె అయితే అనిందంట. ఓకే, సూపర్ గుడ్, అక్కడ దాకా బాగానే ఉందని మెచ్చుకోవచ్చు అనిపిస్తుంది నాకు.